ఈశ్వరో హరిః ఓం. ఓం నమో భగవతే రమణాయ. ముందుగా సత్సంగానికి విచ్చేసినటువంటి ఆత్మీయులందరికీ హరిః ఓం. మనం ఉపదేశ సారంలో చివరి అంకాన్ని పూర్తి చేసుకోబోతున్నాం. అంటే పుస్తకం పూర్తి అయిపోయింది అమ్మయ్య అనుకోవడం కంటే, పుస్తకంలో మనం ఏ స్థితిలో ఉన్నాము, ఎంతవరకు మనం దీన్ని ఆ ఆ మననం చేసుకున్నాము అనే విషయం మీద మన దృష్టి కేంద్రీకరించవలసి ఉన్నది. నిజానికి ఎన్నో జన్మల కర్మ వాసనలను బట్టి ఈ ఏదైతే మనసు ఉన్నదో, ఒక పట్టాన తత్వబోధని కానీ ఆత్మబోధ కానీ ఒక పట్టాన్ని రిసీవ్ అనేది చేసుకోదు. మరి తత్వబోధ వింటే చాలా మంది మారిపోతారు కదండి. అందుకని తత్వబోధ కానీ భగవద్గీత కానీ వినద్దు అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. మరి ఇది ఎంతవరకు ఒక సమంజసము అంటే, ఒక విత్తు భూమిలో నాటినప్పుడు ఆ విత్తు ఎప్పుడు మొలకెస్తుందయ్యా అంటే వర్షం పడినప్పుడే. లేదంటే ఆ విత్తుకి ఆ నీటి చుక్క తగలకపోతే మొలకెత్తదు. బీడు భూమిలో పడింది అనుకోండి, విత్తు మొలకెత్తుతుందా? కొండ మీద పడింది అనుకోండి, రాతి మీద మొలకెత్తుతుందా? మొలకెత్తదు. ఆ మట్టి ఎప్పుడైతే మెత్తబడుతుందో, దాంట్లో విత్తనం ఎప్పుడైతే పడిందో, దానికి వర్షం జోడిస్తే అప్పుడు విత్తు అనేది మొలకెత్తుతుంది. అది మహావృక్షమై ఎంతో మందికి నీడనిస్తుంది. కానీ ముందు విత్తు అనేది పడాలి కదా. అది ఎందరికో గాని ఆ మలుపు అనేది రాదమ్మా. అంత భయపడవలసిన అవసరమే లేదు. ఎందుకంటే మనకున్న వాసనల చేత అంత గమ్ముని మొలకెత్తే అవసరం లేదు. నిజంగా అంత త్వరగా మొలకెత్తితే ఈరోజు ఉపదేశ సారము లేదు, భగవద్గీత లేదు, బ్రహ్మసూత్రాలు లేదు, దక్షిణామూర్తి స్తోత్రము లేదు, ఏ స్తోత్రాలు రావు. ఎందుకంటే ఎవరినో ఒకరిని ఏదో ఒకటి తీసుకువెళ్తుంది. అది ఏదైనా కావచ్చు, ఖడ్గమాల కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే దేనికి మనసు రమిస్తుందో అక్కడ ఆగి తద్వారా ప్రయాణం సాగుతుంది కదా. కాబట్టి ఎందులో ఏముందో మనకు తెలియదు. కాబట్టి ఒకసారి మనం పాఠము రూపంలో ఈ అనేక తత్వబోధలను, తత్వ రహస్యాలను గురుముఖత మనం నేర్చుకుంటామన్నమాట. అది వినగా వినగా ఎప్పుడైతే మన మనసులో అంకురించిందో అది బీజమై అంకురమై మొలకెత్తుతుంది. అది ఎప్పుడు అనేది భగవతాధీనములోనే తప్ప మనం చెప్పలేము. కానీ నిరంతర వ్యయ ప్రయాసలతో అలుపు అనేది రాకుండా భగవంతుడి మీదే చిత్తం పెట్టి మన తత్వబోధ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, శ్రద్ధగా వినడం వరకునే మన పని. దాని ఫలితం మాత్రం ఈశ్వరుడు ఎప్పుడు ఇస్తాడా అని ఎదురు చూడడం, క్రమం తప్పకుండా నియమనిష్టలు అంటే శుచి శౌచము మాత్రమే కాకుండా ధర్మనియతి కలిగి మనం జీవితం సాగించాల్సి ఉన్నది అన్నమాట. దీన్నే మనం ఏమంటామంటే సాధన అంటారు. సాధనా పరంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చెయ్యాలి అంటే మనం కొంత పని చెయ్యాల్సి ఉన్నది మనస్సుతో. ఆ మనసుకు సంబంధించిన పాఠాలే ఉపదేశ సారం రూపంలో భగవాన్ రమణులు దయాద్ర హృదయంతో మనకి అందించారు. ఎందుకంటే మహాత్ముల యొక్క దయే ఆ రూపంలో మనకి ఉపదేశం రూపంలో మనపై కురుస్తుందన్నమాట. సరే, ఇక ఇవాళ 29వ శ్లోకంలో ఉన్నాము. శ్లోకాన్ని ఒకసారి చదువుతాను, దాన్ని పదవిభజన చేసే ప్రయత్నం చేద్దాం. బంధముఖ్యతీతం పరం సుఖం విందతీహ జీవస్తు దైవికః అంటున్నారు ఇక్కడ మహర్షి అనమాట. అంటే శ్లోకంలో చివరిలో ఉంది చూడండి, దైవికః అంటే దేవుడైనా, అంటే తన స్వస్థితిలో, అంటే ఎప్పుడైతే తాను శరీరము కాదు, తను ఇంద్రియాలు కాదు, తన భూతాలు కాదు, తను ఏదైతే బుద్ధి అహంకారము ఏవైతే ఉన్నాయో అవి కాదు అని తెలిసిపోయినప్పుడు, తన ఆత్మస్వరూపము అని ఎరుక కలిగినప్పుడు, ఆ ఎరుకనే తన స్వస్థితి అన్నారు. అందుకనే ఇక్కడ దైవిక అంటే మనం అనుకున్నట్టుగా లేదంటే విగ్రహము రూపంలో ఈశ్వరుడు కాదు. ఇక్కడ తనకు తానుగా తెలుసుకున్నవాడు, తన ఆత్మయందే ఉన్నవాడు అన్న ఎరుక ఎప్పుడైతే తానే ఈశ్వరుడు, అహం బ్రహ్మాస్మి అన్న విషయం తెలుసుకున్నవాడు. ఎలా? అనుభవరీత్యా.
అంటే గతంలో చెప్పిన శ్లోకాలు నువ్వు ఇలా ఇలా ఉండాలయ్యా అన్నప్పుడు మనం అలా ఉండగలిగితే మన మనోస్థితి ఎంతకి దారి తీస్తుందంటే బతికుండగానే నేను జీవన్ముక్త స్థితి అంటే ఇదే అమ్మా. అటువంటి స్థితికి మనిషి వెళ్ళిపోతాడు. దాన్నే ఇక్కడ దైవిక అంటే మనం ఏదైతే ఆనందం అనుకుంటున్నామో, మనం ఏదైతే జ్ఞానం అనుకుంటున్నామో, మనం ఏదైతే బ్రహ్మం అనుకుంటున్నామో, ఏదైతే శివోహం అనుకుంటున్నామో, శంకరాచార్యుల భాషలో చెప్పాలంటే, లేదంటే రమణుల భాషలో చెప్పాలంటే సూర్యోహం అనుకుంటున్నామో, అరుణోహం అనుకుంటున్నామో, అవన్నీ కూడా ఒక కోవకే చెందుతాయి. దాన్నే ఇక్కడ దైవిక అనే పదంతో పెట్టారనమాట. తర్వాత జీవ, జీవుడు, ఇహ ఇక్కడే, బంధముక్తి, అతీతము అంటే ఇక్కడే అంటే ఇహలోకంలో అంటే బతికుండగానే. అందరూ చూడండి ఆ చనిపోయాక మోక్షమే అండి అంటారు. చనిపోయాక వచ్చేది మోక్షం దేనికి అవుతుంది? శరీరానికి మోక్షం, కానీ నీకు కాదు. ఇక్కడ మోక్షము అన్న పదానికి చక్కగా మనం వివరణ తెలుసుకోవాలి. మోక్షము అనే పదం అంటే విముక్తి. దేని నుంచి విముక్తి? ఈ జన్మలో ఈ శరీరంతో నీకు విముక్తి. కానీ వేరే శరీరం నీకు రెడీగా ఉందయ్యా, దానితో తాదాప్యం చెందించడానికి భగవంతుడు ఈ మలినమైపోయినటువంటి, ఈ అయిపోయినటువంటి ఈ శరీరం నుంచి నిన్ను విడదీసి కొత్త శరీరాన్ని ఇచ్చి అక్కడి నుంచి నువ్వు సాధన చెయ్యవయ్యా అని చెప్పి మరొక దేహాన్ని ఇస్తున్నాడు. నిజానికి భగవంతుడు ఆ పని చెయ్యకపోతే ఈ కుళ్ళిపోయి మలినమైపోయి ఏదైతే అస్వస్థతకు లోనైపోయిన శరీరంలో నువ్వు సాధన చేసుకో, నీకు ఇంకో దారి లేదు. ఈ శరీరమే నీకు జీవితాంతం. జీవితాంతం అంటే ఆత్మ విముక్తి అయ్యే వరకు నీకు ఇదే శరీరాన్ని ఇస్తున్నాడు అని ఈశ్వరుడు గాని చెప్పాడు అనుకోండి, మన పరిస్థితి ఏంటి? అయ్యి బాబోయ్, అది వినడానికి కూడా చాలా భయంకరమైనది. నిజానికి భగవంతుడి యొక్క దయ ఆ యొక్క మరణం అనే చిన్న తాడుతోటి జీవితాన్ని తీసేసి మరో దాంట్లో పెట్టి మనకి ఎంతో మేలు చేస్తున్నాడండి ఈశ్వరుడు. నువ్వేం చేసావు అని ప్రశ్నించి వాళ్ళందరికీ కూడా ఇది మొట్టికాయ అనమాట. భగవంతుడు ఏం చెయ్యాలమ్మా? ఈ శరీరాన్ని ఇచ్చాడు సాధన చేసుకోరా అని చెప్పి, దీన్ని నువ్వు పాడు చేసుకున్నావు. ఏదైతే తినకూడనివి తిని, అనకూడనివి అని, తాకకూడనివి తాగి, ఇవన్నీ చేసేసి దీన్ని ఒక 100 ఏళ్ల జీవితాన్ని 60 ఏళ్ళకే పాడు చేసేసుకుని, పోనీలే పాడైపోయింది కాబట్టి కొత్త శరీరాన్ని ఇచ్చి, ఎలా అయితే చొక్కా మాసిపోతే ఇంకో చొక్కా వేసుకున్నట్టుగా అంత ఈజీగా బంధాన్ని తెంపేసి వేరే శరీరాన్ని ఇస్తున్నాడు భగవానుడు. ఆ విషయం మనం ఎప్పుడు నిరంతర మననం ద్వారా తెలుసుకోవాలమ్మా. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే జీవాహిహ అంటున్నారంటే జీవుడు ఇక్కడే మనం చూస్తుండగానే మన కళ్ళ ముందే బంధముక్తి అతీతం అన్నారు. బంధానికి ముక్తికి అతీతమైనటువంటిది. అంటే ఈ స్థితి ఎలా ఉంటుందంటే చూసే వాళ్ళకి ఏదో వచ్చేస్తూ ఉన్నట్టు, అనుభవించే వాడికి ఏదో తెలియని ఆనందానుభూతి కలిగినట్టు ఉంటుందన్నమాట. పరం సుఖం, శ్రేష్టమైనటువంటి బ్రహ్మానందాన్ని విందతి, పొందుతాడు. చూడండి, 28 శ్లోకాలు కాదు 27 శ్లోకాల వరకు భగవానుడు నువ్వు ఇలా ఉండాలిరా నాన్న అని చక్కగా సరళమైన తెలుగు భాషనే అనుకోవడం తప్పేం లేదు. ఎందుకంటే సాంస్క్రిట్నే ఇంకొంచెం కిందకి దింపేస్తే మరి తెలుగే కదా. అటువంటి తెలుగులో మహర్షి ఆయన రాసింది సాంస్క్రిట్ అయినప్పటికీ కూడా తెలుగులోకి దీన్ని తర్జుమా చేయించి మనకు అందించారు. మనం చదువుకుంటుంది దీన్నే కాబట్టి మనం దీనిగానే ప్రశంసించుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇంతటి మహత్ బుక్ ఏదైతే ఉందో, పుస్తకం ఏదైతే ఉందో, భగవాన్ రమణులు తన యొక్క జీవితాన్ని అంతటినీ కూడా త్యాగం చేసి మన అందరి కోసం అద్భుతాన్ని సృష్టించి మనకిచ్చారు. ఇదే అందుకని ఉపదేశ సారం అన్ని ఉపదేశాలకు సారమని ఊరికే అనలేదమ్మా. ఈ 30 శ్లోకాలు మన జీవితానికి అన్వయించుకుంటే మరి ఏది అక్కర్లేనటువంటి స్థితి మనకు తప్పకుండా వస్తుంది. ఈ జంజాటం ఏదైతే ఉందో, ప్రపంచంలో పడి తిరుగుతూ ఉంటామే, ఆ జంజాటం నుంచి బయటపడే అవకాశం ఉంది. నిజానికి ముక్తి, మోక్షము అంటే ఇదేనమ్మా. చనిపోయాక వచ్చేది ముక్తి కాదు. చనిపోయాక వచ్చేది ఆ శరీరం నుంచి విడబడము, లేదంటే వేరే లోకానికి వెళ్ళడం. అక్కడ మన పుణ్యకాలం అయిపోతే అక్కడ వాళ్ళు నెట్టేస్తే మళ్ళీ క్షీణే పుణ్య మత్స్యలోకి అన్నట్టుగా
మళ్ళీ భూమి మీద పడ్డము, ఇవన్నీ సర్కిల్లా తిరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పటికీ తిరిగి రానటువంటి స్థితి అంటే బతికుండగానే వచ్చే స్థితి. అటువంటి స్థితి రామకృష్ణ పరమహంస వారు అనుభవించారు, భగవాన్ రమణులు అనుభవించారు, అరవిందో అనుభవించారు. ఎందరో మహాత్ములు మన భారతదేశ గడ్డ మీద జీవన్ముక్త స్థితిని పొందారు. అందుకనే బతికుండగానే మోక్షాన్ని ఇచ్చే ఏకైక ధర్మం ఏదైనా ఉందా అంటే మన హిందూ సనాతన ధర్మం తప్ప మరి ఏదీ లేదు నాన్న. ఎవ్వరు కూడా ఇంత డేర్గా, ఇంత ధైర్యంగా నేను బతికుండగానే మోక్షం ఇప్పించగలను అనే చెప్పే మతం ఏదైనా ఉందా, సనాతన ధర్మం ఏదైతే ఉందో అది మనదే తప్ప వేరే ఏదీ లేదు. వాళ్ళు చెప్తున్నారు అంటే అది ముమ్మాటికి తప్పుడు ప్రచారం. కానీ బతికుండగానే మేము మోక్షాన్ని ఇప్పించగలము అని చెప్పే ఏకైక ధర్మంలో మనం పుట్టినందుకు మనం అందరం కూడా అదృష్టవంతులు. అటువంటి అదృష్టాన్ని మనం ఏమాత్రం చేజార్చకుండా ఈరోజు చూడండి, మనం ఫేస్బుక్ చూసినా, యూట్యూబ్లు చూసినా ఎన్నో రీల్స్ వస్తున్నాయి. వాటి వ్యూస్ చూసినప్పుడు కొన్ని లక్షల్లో, మిలియన్స్లో వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే వీడియో చేసిన వాళ్ళు ఇంత ఖాళీగా ఉన్నారా, చూసే వాళ్ళు కూడా ఇంత ఖాళీగా ఉన్నారా అనిపిస్తూ ఉంటుంది నా ఆలోచన ఒక్కోసారి. అంటే మనం అంటే అంత శక్తివంతులు మన భారతదేశంలో ఉన్నారని, అంత టాలెంటెడ్ పర్సన్స్ అని మనం మెచ్చుకోవడం ఒక వ్యక్తి అయితే, దీన్ని ఆదరించే వాళ్ళు కూడా అంతమందే ఉన్నారనే విషయం మనం పక్కన పెడితే ఇంత టైం అనేది వేస్ట్ అవుతుంది. టైంని మనం ఏదైతే ఉందో దాన్ని మనం చక్కగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఇదే ఉపదేశ సారంలో అష్టమూర్తి తత్ అన్నప్పుడు అనే శ్లోకంలో మహర్షి కాలానికి సంబంధించి చెప్పినప్పుడు ఆ కాలస్వరూపుడు ఈశ్వరుడు కదా, మనం ఎప్పుడూ కూడా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రెండు, కాలంలో మనం ఎలా బతకాలో నేర్చుకోవాలి. ఎందుకంటే కాలమే మనల్ని నడిపిస్తుంది. చూడండి, ఈ ఏదైతే మనం నవగ్రహాలు అంటామో, నక్షత్రాలు అంటామో, ఇవన్నీ కాలంలోవే కదమ్మా. ఆ కాలం మనం ఎప్పుడు నడిపిస్తుందంటే మనం ధర్మంగా ఉన్నప్పుడు అవి కూడా సక్రమంగా మనల్ని నడిపిస్తాయి. మనల్ని నడిపించే శిష్టాన్ని, ఏదైతే కార్యవర్గాన్ని భగవంతుడు గ్రహ రూపంలో పెట్టాడు అనుకున్నప్పుడు గ్రహాలు మనల్ని నడిపినట్లయితే, ఆ గ్రహాల ఆధీనంలో మనం ఉన్నట్లయితే, ఉన్నామనేది నిజమైతే, మనం ఎప్పుడు కూడా ధర్మాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ కాలం ఏదైతే ఉందో అది మనకి సానుకూల పరిస్థితులు కలిగిస్తుంది అనడంలో ఏమాత్రం అనుమానం ఏమీ లేదు. కాబట్టి ఎవరైతే జీవన్ముక్త స్థితిలో ఉన్నారో వాళ్ళు ఈ దేహం ఉండగానే బంధముక్తులు, లేదంటే పరమసుఖం, ఆత్మసుఖం పొందుతూ ఉంటారు. నిజానికి జ్ఞానం, మోక్షం అన్న పదాలు నాకు ఎందుకో చాలా దూరం చేసేస్తాయి సాధకుడికి అని చెప్పి నేను ఎక్కువగా వాడను, నాకు నచ్చదమ్మా. అందుకని ఈ జీవన్ముక్త స్థితి, మోక్షం అనే పదాల కంటే ఆనంద స్థితి, బ్రహ్మానంద స్థితి బతికుండగానే, ఎరుకలో ఉండగానే వచ్చే స్థితి. అమ్మా హరి ఓం, హరి ఓం, హరి ఓం, హరి ఓం. సరే సరే, సైలెంట్గా ఉంటే భయం వేస్తుంది. అయితే నేను జీవుడను, నేను అల్పుడను, పరిమితమైన వాడిని, నేను ఈ సాధన చెయ్యలేను అన్న భావనలు కలిగి ఉన్నందువల్లనే బంధంలో ఉన్నాననే భావన కూడా కలుగుతుందమ్మా. కాబట్టి ఈ భావన అజ్ఞానం వల్లనైతేనేమి, బెదురు వల్ల అయితేనేమి, లేదంటే ఏదైనా కారణాల వల్ల మనకి వచ్చి ఉండొచ్చుగా, లేదంటే కర్మ వాసనల చేత మనకు కూడా రావచ్చు. కాబట్టి ఈ సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాన్ని మనం ఎప్పుడైతే నిరంతరం తత్వబోధ, ఆత్మబోధ ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో, చూడండి, ఉదాహరణకి ఏదో పెద్ద దానికి మనం భయపడ్డాం. ఆ పెద్దదానికి భయపడినప్పుడు అది మనకే వచ్చింది అనుకోండి, అది అనకూడదు కానీ శరీర ఇంద్రియాల్లో ఏదో పెద్ద రోగం బయట వాళ్ళకి ఎవరికో వస్తే మనం అడిలిపోతాం. లేదంటే మరణం సంభవించిన బయట వాళ్ళ ఇంట్లో మనం చాలా భయపడతాం. కానీ అనుకోకుండా మన ఇంట్లోనే వచ్చేసింది అనుకోండి, దానికి అలవాటు పడిపోతాం కదా. అదే విధంగా ఇది పెద్దది, ఆత్మజ్ఞానం, మోక్షము అనేవి చాలా పెద్దగా మనకి కనిపించినప్పుడు, అదే మనకి ఎప్పుడూ వింటున్న సాధన అవుతే, ఈ ఉపమానం నేను కరెక్ట్గా చెప్తున్నానో లేదో నాకు తెలియదు కానీ ఏదో రకంగా దీని భయం నుంచి మీ అందరినీ బయటికి తీసుకురావాలన్న ఉద్దేశమే తప్ప ఉపమానంలో అటు ఇటుగా ఉన్నా కొంచెం సర్దుకోండి. అయితే
మనం దూరంగా చూసినప్పుడు భయపడేది ఏదైతే ఉందో అది మన విషయంలోనే జరుగుతూ ఉంటే ఆ భయం అనేది మనకి మామూలు విషయం అయిపోద్ది. భయం అనేది రాదు. అదే విధంగా ఎప్పుడైతే ఆత్మబోధ, ఆత్మానందానుభూతి, అపరోక్షానుభూతి అనే పదాలను విడిచిపెట్టి ఆనందము అనే చిన్న పదంతో మనం చక్కగా ఈ అభ్యాసం చేస్తూ ఉన్నట్లయితే భయం అనేదే పారిపోయే స్థితికి మనం వచ్చేస్తామమ్మా. కాబట్టి ఈ బంధ విముక్తి, ఈ మోక్షము, ఈ ప్రశ్నలేమీ లేవు అసలు. ఆనందం అంతే. మో ఆనందానుభూతి వచ్చిందంటే మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆనందంగానే ఉంటారు కదమ్మా. ఎప్పుడైతే మోక్షము, విముక్తి అనే పదాలు విన్నాం అనుకోండి, బంధాల నుంచి దూరం అయిపోతాడేమో వీడు, మనల్ని అందరినీ విడిచిపెట్టేస్తాడేమో వాడు అనే ప్రశ్నలు వారికి రావచ్చు, మనకి రావచ్చు. కాబట్టి ఇంత పెద్ద పెద్ద పదాల జోలికి వెళ్లకుండా ఆనందానుభూతి అనే పదంతోనే మనం ఎప్పుడు కూడా సాధన చేసే ప్రయత్నం చేద్దాం కదా. అందుకని మనం ఎప్పుడూ కూడా ఆత్మగా ఉండడం కోసం, ఆత్మనిష్టలో ఉండడం కోసం పై శ్లోకాల్లో ఏవైతే చెప్పారో అవి అనుసరించుకుంటూ ఇటువంటి గొప్ప స్థితికి ఎదగడం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉండాలనేదే ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం. తన స్వరూపాన్ని మర్చిపోవడమే బంధం, తన సుస్వరూపాన్ని సూక్ష్మాతి సూక్ష్మమే పరిశీలించడమే చైతన్యం. అటువంటి చైతన్యానుభూతిలో ఉండడమే మోక్షం కానివ్వండి, ముక్తి కానివ్వండి, విజ్ఞానం కానివ్వండి, ఏదైనా కూడా. కాబట్టి ఏదైతే ఉందో అటువంటి స్థితికి అందరూ వెళ్ళాలని మహర్షి ఏదైతే మనకు ఉపదేశం చేశారో దాన్ని మనం చక్కగా అనుసరించి ఆ మార్గంలో చెయ్యి పట్టుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. హరి ఓం. శుభం భూయాత్. శివ సంకల్పమస్తు. రేపటితో మన ఉపదేశ సారం ముగుస్తుంది. రేపటి రోజు ఆ దివ్యానుభవం ఏదైతే ఉందో పలికిన పలుకు చివరి శ్లోకంగా మనం రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం. శుభం భూయాత్. శివ సంకల్పమస్తు.